ఓకే. సో ఇది చేయండి సెకండ్ రొటేషన్స్. ఎస్. సో ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి బాడీ టచ్ అవుతూ ఉంది. అలా అని పార్ట్ అని కొట్టుకోవద్దండి, నిదానంగా పెట్టుకోండి అండ్ స్లోగా రిలీజ్ చేయాలి. 3 likewise 5 times. So start doing the third repetitions also. Yes. So bottles wrong ga pettukovaddandi. Yes, it is always. Yes. Okay. So if you have done with the 3 repetitions of 5 5 5. సో ఈ ఆర్మ్స్ కాదు, మనము అంటే ఆర్మ్స్ స్ట్రేట్ ఇలా ఫిక్స్ అయిపోవాలి. ఓన్లీ 4 ఆర్మ్స్ మాత్రమే మనం కదిలిస్తూ ఉంటాం. ఓకే. అండ్ ఆల్వేస్ టేక్ యువర్ అబ్డామెన్ ఇన్సైడ్, దో వీఆర్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఫర్ ద అబ్డామెన్. సో ఈ రోజు మనం ఏం చేద్దాము అంటే బైసెప్స్ కి 2 ఎక్సర్సైజ్, థర్డ్ సెట్ కూడా రిపీట్ చేయండి మీరు. బైసెప్స్ కి 2 ఎక్సర్సైజులు చేస్తాం అండ్ చెస్ట్ కి 2 ఎక్సర్సైజులు చేస్తాం. ఓకే. బికాస్ విల్ గోస్ వెరీ స్లోలీ, దెర్ ఇస్ నథింగ్ హరీ బికాస్ వీఆర్ పుట్టింగ్ కన్సిస్టెంట్ స్టెప్స్. సో ఇలా 5 3 times అయిపోతూనే యూ కెన్ కమ్ బ్యాక్. డోంట్ ఓవర్ డూ ఇట్. సో ఓవర్ డూయింగ్ చేశారు అంటే దాని అర్థం ఏమి అంటే గోల్స్ రాసుకున్నాము, ఒక్క రోజులోనే గోల్స్ కంప్లీట్ చేయాలని గబగబా చేస్తున్నాం. చేతులు నొప్పులు వస్తాయి, మళ్ళీ 2వ రోజుకి నాకు నొప్పి అని చెప్పేసి మానేస్తాం. We do not want it to be like that. We want to give slow strain to our muscles. Okay. So our steps are very rich people. 5 to 10 years is our target. Come on. So next comes the hammer curl. Hammer curl చూడండి, డంబల్స్ చూడండి నేను ఎలా పెట్టుకున్నాను. ఇందాక ఇలా పెట్టుకున్నాను, ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను. వాటర్ బాటిల్ మనం తాగాలంటే ఇలాగే కదా పట్టుకుండేది వాటర్ బాటిల్ ని. సో ఇలాగే పట్టుకుంటూ ఉన్నాం. ఓకే. సో ఇలా అంటున్నాం, ఇలా కిందికి అంటున్నాం. 1 2 3 4. Don't move your body. Don't move like this. No. Stand stiff and draw your abdomen in and do it for 5 times. Come on, do it for 5 times. 5 and take a break. Biceps curl. Come on. Yes, very good. So 5 times aitune drop it down and take 1 or 2 breaths. Drop it down and take 1 or 2 breaths and again lift. So this might seem nothing for some people who have already been doing 5-10 kgs and all. So మీరు ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు మీరు యాక్చువల్లీ అంత వెయిట్ ని తీసుకునే చెయ్యొచ్చు, నో ప్రాబ్లం. బట్ టుడే యాజ్ ఆఫ్ నౌ మీరు ఆల్రెడీ అలవాటైన వాళ్ళకి యూ ప్లీజ్ ఫాలో అవర్ స్టెప్స్. ఈవెన్చువల్లీ వీఆర్ కమింగ్ దేర్. ఓకే. సో నెక్స్ట్ రెపిటేషన్, కమ్ ఆన్. నెక్స్ట్ సెట్ ఆఫ్ రెపిటేషన్స్, హ్యామర్ కర్ల్. సో మనం ఏ మజిల్ కి చేస్తున్నామో ఆ మజిల్ ని మనము చేసేటప్పుడు దాని మీద ఉండాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఇలా చేస్తారు. బాగున్నావా, ఈ రోజు మా ఇంట్లో అంతా ఇట్లా జరుగుతా ఉన్నింది, అసలు రావాలనే అనుకోలేదు నేను, కానీ నేను అలాగే చేసి వచ్చాను. ఎక్కడుంది మజిల్? మనం దేనికి చేస్తున్నాము? ఎక్కడ ఫోకస్ ఉంటే అది గ్రో అవుతుంది. సో మనం ఇది చేస్తున్నామంటే దీనిపైననే ఫోకస్ ఉండాలి. నా బైసెప్స్ మజిల్ ఎలా స్ట్రెచ్ అవుతూ ఉంది, ఇక్కడ తగులుతూ ఉంది, నాకు ఆ బరువు తెలుస్తూ ఉంది అనేది దాని మీద మనము ఫోకస్ చేయాలి. సో అలా చేయండి. 3 sets. Come on. Keep doing 3 sets. Yes. Great. Hammer curl. So all these 2 exercises are for biceps. Biceps exercise. Great. కింది వరకు డ్రాప్ అవ్వాలి గౌరీ గారు, కింది వరకు డ్రాప్ అవ్వాలి. హ్యాండ్స్, yes, అండ్ అగైన్ టేక్ ఇట్ అప్. yes. చూడు, చేతులు ఇలా లేపద్దండి, మనం చేస్తుండేది ఫోరామ్ కాదు. ఈ ఇది ఫిక్స్ అయిపోవాలి, ఫిక్స్ అయిపోయి ఇది మాత్రమే.
ఇది మాత్రమే మోచేయి ఏమంటారు ఫోరామ్, ఇది మాత్రమే కింది దాకా డ్రాప్ చేయండి గౌరీ, కింది దాకా డ్రాప్ చేసి మళ్ళీ పైకి రావాలి. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్ యు ఆర్ హ్యావింగ్ ఫ్రోజన్ షోల్డర్, సో యూ కెన్ డూ ఇట్ స్లోలీ. వితౌట్ డంబల్స్ మీరు చేయొచ్చు, వితౌట్ వాటర్ బాటిల్స్ మీరు చేయొచ్చు. యూ కెన్ కీప్ వాటర్ బాటిల్స్ aside and start doing this one. Eventually it will come. So we have done with the biceps exercise. This is nothing actually biceps exercise lo manam chesindi, but we are putting baby steps. Next, coming to the chest exercise. Chest exercise చేస్తున్నాము. Please lie down on the floor. Please lie down on the floor. చూడండి, I hope it is visible. సో ఇలా సైడ్ లో ఇలా చేతులు పెట్టుకున్నాను, ఇలా చెస్ట్ ఇక్కడ అబ్డామెన్ ఇక్కడ కూడా డ్రా చేసుకున్నాను లోపలికి. నేను ఐఎమ్ నాట్ జస్ట్ ప్రొట్రూడింగ్ ఇట్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ నాట్ స్లీపింగ్ లైక్ దిస్, లయింగ్ డౌన్ లైక్ దిస్. ఐఎమ్ జస్ట్ ఇండ్రాయింగ్ ద అబ్డామెన్ అండ్ ఐఎమ్ లయింగ్ డౌన్, బికాస్ చేసి చేసి దట్ హాస్ బికమ్ అన్ హ్యాబిట్ ఫర్ మీ అండ్ దట్ షుడ్ బి అన్ హ్యాబిట్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇలా పెట్టుకొని ఇలా అనాలి, దగ్గరికి రావాలి రెండు. సో ఇఫ్ ఇట్ కమ్స్ టు డంబల్, ఐఎమ్ హోల్డింగ్ ద డంబల్స్ లైక్ దిస్. చూడండి ఎలా ఉంది డంబల్స్, ఇట్ ఈస్ జస్ట్ ప్యారలల్ అండ్ ఇట్ షుడ్ కమ్ అప్. సో ఇక్కడ సైడ్కి వచ్చేటప్పుడు చాలా స్లోగా కిందికి దిగాలి, అండ్ ఇక్కడి నుంచి కాదు చేస్తూ ఉండేది మనము, ఎగ్జాక్ట్లీ రైట్ యాంగిల్. సో యాజ్ ఐఎమ్ గోయింగ్ అప్, ఐఎమ్ పఫింగ్ ద ఎయిర్ అవుట్, అంటే గాలి వదిలేస్తూ ఉన్నాను, ఈ రెండు డంబల్ని టచ్ చేస్తూ ఉన్నాను. దిస్ ఈస్ కాల్డ్ చెస్ట్ ప్రెస్. సో ఈ రెండుని కూడా ఇలా చేస్తూ ఉన్నాను అనమాట, అంటే రైట్ యాంగిల్లో వచ్చి రైట్ యాంగిల్ నుంచి స్ట్రైట్గా వచ్చేలాగా చేస్తూ ఉన్నాను. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. యు స్టార్ట్ డూయింగ్, ఐల్ సీ అండ్ ఐ కెన్ కరెక్ట్. తప్పు గౌరీ, తప్పమ్మా. హ్యాండ్స్ రైట్ యాంగిల్లో ఉండాలి, పక్క నుంచి కాదు రావాల్సింది. ఎస్, keep yes, Sriraja is going correct. And Srinivas garu, dumbbell should be మీరు చేస్తూ ఉండేది ఫ్రంట్ ప్రెస్, ఇట్ ఈస్ నాట్ చెస్ట్ ప్రెస్ శ్రీనివాస్ గారు. సో ప్లీజ్ సి, మీ చేతులు వాటర్ బాటిల్ ని మనం తాగేలాగా పెట్టుకోకూడదు, రివర్స్ లో పెట్టుకోవాలి అడ్డంగా ఇలా. Yes, that's great, that's great, that's how you have to keep. And చేతులు 4 ఫింగర్స్ మన వైపు ఉండాలి, ఈ తంబు కింది వైపు ఉండాలి when you have turned the bottle, Srinivas garu, and keep doing that one. Okay, yes. And Gauri and M21 అని రాశారు, నాకు కనిపించట్లేదు, మీరు అంటే కరెక్షన్ చేయడానికి నాకు కనిపించట్లేదు. అది ఫోన్ కొంచెం కింద పెట్టుకోవాలి. అండ్ గౌరీ చూడమా, మీరు హ్యాండ్స్ కింద పెట్టుకున్నారు ఇలా, చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి కాదమ్మా చేయాల్సింది, ఇక్కడ కాదు చేతులు పెట్టుకోవాల్సింది, మోచేయి చూడు ఇక్కడ కాదు ఉండాల్సింది, ఇలా వచ్చి ఇక్కడ ఉండాలి. ఓకేనా? అంటే మనం ఇలా చేతులు పెట్టుకుంటాం కదా, ఇలా ఇక్కడ ఉండాలి, ఇక్కడ నుంచి ఇలా ఇలా రావాలి. ఓకేనా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ చెస్ట్ ప్రెస్. చెస్ట్ ప్రెస్ అంటే చూడండి ఇది ఇలా. సో శ్రీనివాస్ గారు ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సో ఇందాక ఇలా మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సో మై గాడ్, ఎవరు నేను మాట్లాడు, వీరభద్రరావు గారు. హలో వీరభద్రరావు గారు, ఎస్ ఎస్, యు ఆర్ డిస్టర్బింగ్ ద క్లాస్, ప్లీజ్ మ్యూట్ యువర్సెల్ఫ్. చూడండి ఇందాక శ్రీనివాసరావు గారు ఇలా పట్టుకున్నారు, శ్రీనివాస్ గారు
ఇలా కాదు, ఇలా కాదు. దిస్ ఈస్ చెస్ట్ ప్రెస్. దిస్ ఈస్ ఫార్ చెస్ట్ మజిల్స్, దట్ ఈస్ పెక్టోరాలిస్ మేజర్ అండ్ పెక్టోరాలిస్ మైనర్ మజిల్స్ చెస్ట్ లో ఉంటాయి. సో ఆ మజిల్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి మనము చెస్ట్ ప్రెస్ చేస్తూ ఉన్నాము. ఇది 5 into 3 రిపిటేషన్స్ చేయండి. 5 into 3 రిపిటేషన్స్. So once you are done with 5 into 3 repetitions, we'll go for next. That's great, Gauri. That's great. That's great. You have corrected yourself and you are doing very appropriately. And M21 అని పెట్టుకున్నారు. That's great. When you are coming down, నిదానంగా రావాలి, ఫాస్ట్ గా రాకూడదు. M21 అని పెట్టుకున్నారు కదా, మీకు చెప్తున్నాను. నిదానంగా కిందికి రావాలి. పైనుంచి కిందికి వచ్చేటప్పుడు చాలా స్లోగా రావాలి. Correct. Very good. So once you are done with that, we are doing front press. సో చెస్ట్ మజిల్స్ లో మనకు పెక్టోరాలిస్ మేజర్, పెక్టోరాలిస్ మైనర్ అనే మజిల్స్ ఉంటాయన్నమాట. అవి లేకపోతే ఇలా సాగిపోతుంది. సో మనం ఆ మజిల్స్ ని స్ట్రెంగ్త్ చేసుకోవడం వల్ల మనకు ఈ చెస్ట్ అనేది కొంచెం బ్రాడ్ అవుతుంది. బ్రాడ్ అంటే టోనింగ్ ఉంటుంది చెస్ట్ కి. సో దెన్ విల్ డూ విత్ ద ఫ్రంట్ ప్రెస్. దిస్ ఫ్రంట్ ప్రెస్ ఇస్ నథింగ్ బట్ lying down on the floor. సో ఇందాక ఇలా పట్టుకున్నాము డంబల్స్ ని, ఇప్పుడు ఇలా టర్న్ చేస్తాము. వాటర్ బాటిల్స్ నీళ్ళు తాగాలంటే మనం బాటిల్ ని ఎలా పట్టుకుంటామో అలా పట్టుకున్నాను డంబల్ ని. సో ఇప్పుడు ఇలా టచ్ చేస్తున్నాను డంబల్స్ ని, చూడండి. ఎస్. సో యాజ్ ఆల్వేస్ బ్రీదింగ్ షుడ్ బి గోయింగ్ అకార్డింగ్ టు ద డంబల్స్ మూమెంట్, డంబల్ మూమెంట్. అండ్ అబ్డామెన్, కడుపు లోపలికి లాక్కొని ఉండాలి. సో ఇలా 5 times చేయండి. 5 times చేయండి. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. వాటర్ బాటిల్ ఇలా పట్టుకుంటాం కదా, సో పడుకొని ఇది ఇక్కడి నుంచి ఇట్ట రావాలి. కనిపిస్తుందా నేను చేసేది? అక్కడ శ్రీరాజా గారు చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎస్. స్ట్రైట్ గా రావాలి, చేతులు స్ట్రైట్ గా రావాలి. పైకి వెళ్ళినప్పుడు స్ట్రైట్ గా ఉండాలి. అండ్ గౌరీ డంబల్ బాటిల్స్ రాంగ్ పట్టుకున్నారమ్మా. నీళ్లు తాగేటప్పుడు మనం ఎలా పట్టుకుంటాం, అలా పట్టుకొని చేయాలి. ఎస్. అలా కాదు, స్ట్రైట్ గానే ఉండాలి బాటిల్స్. తిప్పండి అమ్మా, తిప్పండి. అట్లా కాదమ్మా, తిప్పండి బాటిల్స్ ని. ఇందాక పట్టుకొనిన్నారు అలా. అలా అలా అలా. అలా కాదు, అలా కాదు. ఇందాక పట్టుకున్నారు కదా అలా. ఎస్. కాదుమా గౌరీ, యూ జస్ట్ సీ మైన్. Gauri has to see. Sriraja is doing correct. And so for Gauri I am telling that's wrong. That is wrong. Please చూడండి ఇక్కడ. ప్లీజ్ చూడండి. బాటిల్స్ ని ఇలా పట్టుకోవాలి. మీరు ఇలా పట్టుకుంటూ ఉన్నారు బాటిల్స్ ని. ఇలా కాదు పట్టుకోవాల్సింది, ఇలా పట్టుకోవాలి బాటిల్. నీళ్లు తాగేది ఎలా అంటే ఇలా చూపిస్తూ ఉన్నారు, ఇలాగే పట్టుకుంటూ ఉన్నారు డంబల్ ని. దిస్ ఇస్ రాంగ్. నీళ్లు తాగేది అఫ్ కోర్స్ ఇలాగే, బట్ మనం పట్టుకోవాల్సింది ఇలా, ప్యారలల్ టు ద గ్రౌండ్, నేలకు ప్యారలల్ గా ఉండాలి. సో ఇలా పైకి వెళ్ళినప్పుడు చెయ్యి స్ట్రైట్ ఉండాలి, అండ్ కిందికి వచ్చినప్పుడు ఇలా ఉండాలి. ఓకే, స్ట్రైట్ ఉండాలి అండ్ కిందికి వచ్చినప్పుడు ఇలా. ఓకే, I hope you are following. Yes, straight గా రావాలి. శ్రీ రాజు గారు, స్ట్రైట్ పైకి వెళ్ళినప్పుడు స్ట్రైట్ హ్యాండ్. ఎస్. ఎస్. ఫ్లైస్ అవుతుంది రైట్ యాంగిల్. ఎస్. ఓకే. సో దెన్ వన్స్ యు ఆర్ డన్ 5 into 3 repetitions, we'll
We'll slowly stop it here. And we'll come back to the strengthening stretches. Stretches చేద్దాము. We'll do stretches exercise. Yes. Come back. Come back. Come back. Sit or stand. You can do anything. So మనం చేసింది biceps exercise. So we will stretch the biceps muscle. ఎందుకంటే మజిల్ స్ట్రెంథనింగ్ చేసినప్పుడు మజిల్ కాంట్రాక్షన్ లో వెళ్ళిపోతుంది, అంటే ఇలా కాంట్రాక్షన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇలా. సో దీన్ని మనం స్ట్రెచ్ చేయాలి అట్ ద ఎండ్. సో ఇంకొక చేత్తో ఈ చేయిని వెనక్కి ఇలా తోసుకుంటూ ఉన్నాం, లాక్కుంటూ ఉన్నాం. దిస్ ఇస్ బైసెప్ స్ట్రెచ్. దిస్ ఇస్ బైసెప్ స్ట్రెచ్. ఓకే, సి అండ్ లైక్ వైజ్ ఆపోజిట్ హ్యాండ్. సి ఇలా లాక్కుంటూ ఉన్నాను. లైక్ వైజ్ పైకి, ఇప్పుడు చెయ్యి ఇందాక కిందికి ఉన్నింది, ఇప్పుడు పైకి, పైనుంచి ఇలా లాక్కుంటూ ఉన్నాను. అండ్ ఈ చెయ్యి కూడా పైనుంచి, చెయ్యి పైకి ఉంది, ఈ చెయ్యితో ఇలా లాక్కుంటా. ఓకే, బైసెప్స్ స్ట్రెచ్. బైసెప్స్ స్ట్రెచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం దేనికి స్ట్రెచ్ చేస్తున్నాం, ఏ మజిల్స్ చేసామో దానికి స్ట్రెచ్ చేయాలి. అండ్ వెనకాల రెండు జాయిన్ చేసుకోండి, వెనకాల రెండు జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకొని కమ్ బ్యాక్. అండ్ డూ లైక్ దిస్. వెరీ గ్రేట్, గ్రేట్, అమేజింగ్, అమేజింగ్. చేతులు లేపాలి, చేతులు లేపాలి, లేపాలి. ఎస్, ట్రై 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 ట్రై. ఎస్, గుడ్ 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 గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పీపుల్ ఆర్ అమేజింగ్. సో నెక్స్ట్ బైసెప్స్ కి ఇంకొక ఎక్సర్సైజ్. మనం ఇలా కూర్చొని వజ్రాసనంలో చేతులు ఇలా ముందర ఇలా పెట్టుకొని, ఓ ఇట్ ఇస్ నాట్ సీ. చేతులు ఇలా పెట్టుకొని ముందర ఇలా ఇలా ముందు పెట్టి చూడు, మ్యూట్ చేసుకోండి. ఇలా ఇలా అని ఇలా. ఓకే, సో ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల బాడీ, అంటే ఇక్కడ చూడండి సైడ్ లో నుంచి చూసుకుంటే, మ్యూట్ చేసుకోండి, ఇలా పెట్టుకోవడం వల్ల. సో ఇలా ఇలా ముందుకు వచ్చాను, దెన్ అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సో ఈ మజిల్ స్ట్రెచ్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? తెలియలేదా? ఓకే, ఐ విల్ డూ వన్స్ అగైన్. చూడండి, రెండు చేతుల్ని రివర్స్ లో పెట్టుకున్నాను, ఇలా కాదు, ఇలా రివర్స్ లో పెట్టుకున్నాను, ఇలా నేలపైన పెట్టాను, ఇలా వచ్చాను, మళ్ళీ వెనక్కి వచ్చి వజ్రాసనం నుంచి నార్మల్ గా ఇలా వజ్రాసనానికి కూర్చున్నా. అక్కడ ఏమైంది, నాకు ఈ మజిల్ స్ట్రెచ్ తెలుస్తుంది. ఈ మజిల్ కి నేను ఎక్సర్సైజ్ చేశాను, ఈ మజిల్ ని నేను స్ట్రెచ్ చేసుకుంటూ. ఓకేనా? స్టార్ట్ డూయింగ్, స్టార్ట్ డూయింగ్. You are doing? I thought you were watching me. Okay, good, good. That's great. That's great. That's great. So we have done muscle strengthening exercises for biceps and for chest today. Okay. So how many of you are doing consistent steps? Steps ఎంత మంది వేస్తూ ఉన్నారు? ఎన్ని వేశారు steps? You can come back. You can come back. You can come back. Any steps వేశారు? You can message or you can tell me. You can keep a message in the chat. Yes. Yes, please. Steps ఎన్ని వేశారు? కూర్చుంటూ ఉన్నారా? అట్లా ఏమవుతాము? పాండ్ అవుతాము. మనం నడుస్తూ ఉంటే రివర్ అవుతాము. మీరు పాండ్ లాగా ఉన్నారా, రివర్ లాగా ఉన్నారా? అండ్ మీ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి? అండ్ ఆరా అచీబు ఫాలో అవుతూ ఉన్నారా?
Very great, Srinivas garu. 4,500 is great. So I just do not want you to compare with any other person. It's only with you of yesterday to today. You are comparing yourself. That's it. And ఇంకొక టాస్క్ నేను ఇచ్చింది ఆరా అచీబు ఫాలో అవుతూ ఉన్నారా? ఎంతమంది ఆరా అచీబు ఫాలో అవుతూ ఉన్నారు? అండ్ ఆర్ యూ లైక్ ఏ పాండ్ ఆర్ ఆర్ యూ లైక్ ఏ రివర్? ఈ 3 థింగ్స్ చెప్పండి నాకు. శ్రీనివాస్ గారు has answered that saying that he has increased the steps. I think he has increased the steps. So then ఆరా అచీబు ఫాలో అవుతున్నారా? అండ్ ఆర్ యూ లైక్ ఏ పాండ్ ఆర్ ఆర్ యూ లైక్ ఏ రివర్? ఎస్. ఎవరి సాన్ నా స్మైల్ చేస్తే లేదు. యూ హ్యావ్ టు టెల్ ఆర్ యూ హ్యావ్ టు కీప్ ఎ మెసేజ్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్ ప్లీజ్. 3,900 steps. Yes. So from yesterday to today చెప్పండి, how much you have improved? You are like a river. That's great. Like a river. That's amazing. Like a river. That's great. మనం ఏదైతే చెప్తామో అది అవుతామంట. రిపిటేషన్స్ దాన్నే ఇస్తూ ఉంటే మనము ఖచ్చితంగా దానిలాగా అవుతామంట. ఓకే. చెప్పండి. Improved by 200 steps. That's great. Improved by 200 steps. That's great. Yes. ఇంకా 800, maybe 800 steps. Okay, no problem. చూడండి, మనకు కరెక్ట్ గా స్టెప్స్ తెలియకపోయినా కూడా అవర్ ఇన్నర్ ఫీలింగ్ విల్ టెల్ దట్ వీ హ్యావ్ డన్ బెటర్ దెన్ ఎస్టర్డే. అవర్ బాడీ బికమ్స్ లైటర్. ఇంప్రూవ్డ్ బై 500 స్టెప్స్. అండ్ ఆరా అచీబు ఎవరు ఫాలో అయ్యారు? ఆరా అచీబు ఈజ్ నథింగ్ బట్ ఈటింగ్. వాట్ ఈస్ ఆరా అచీబు? 80% food, ma'am. That's great. That is great. So 80% ఫుడ్ ని మనము తినాలన్నమాట. నేను అది ఫాలో అవుతున్నాను మ్యామ్. దట్ ఈస్ గ్రేట్. ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ మరి? బాడీ ఈజీగా అనిపిస్తుంది మ్యామ్. యాక్చువల్లీ నేను వెయిట్ ఉన్నాను మ్యామ్, బట్ నాకు ఇది చేసిన దగ్గర నుండి ఈజీగా ఉంటుంది మ్యామ్. ఫుడ్ కూడా తక్కువ తీసుకుంటున్నాను మ్యామ్. ఓ, దట్ ఈస్ గ్రేట్. సో అలా ఉంటుందన్నమాట. చిన్న చిన్న స్టెప్స్ మనం వేయడం వల్ల చూడండి, మనము 80% తింటేనే మనకు అంత లైట్ ఫీలింగ్ ఉంది. సో దీంట్లో ఏ మ్యాజిక్ లేదు కదా, ఏ ప్రోడక్ట్స్ ఏమీ కాదు. సో ఇలాగే మనం డైలీ 80% తిన్నాము అని అంటే మనము ఖచ్చితంగా వెయిట్ తగ్గుతుంది అనమాట. ఓకేనా? ఎప్పుడో ఒకసారి చీటింగ్ ఈజ్ ఓకే, బట్ యూ షుడ్ ప్లాన్ దట్ అండ్ యూ షుడ్ చీట్. సో నేను 21st of May నేను చీట్ చేయాలనుకున్నాను. నైట్ ఐ వాంట్ టు గో ఫర్ ఎ డిన్నర్ అని నేను ప్లాన్ చేసుకుంటే ఐఎమ్ నో వన్ ఈస్ క్యాచింగ్ మీ. అంటే నా ఫ్రీడమ్ ని నేను యూజ్ చేసుకుంటున్నాను అక్కడ. సో ఇట్ విల్ బి లైక్ దట్. వీ కెన్ ప్లాన్ అండ్ వీ కెన్ హ్యావ్. దట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. వన్స్ ఇన్ ఎ వైల్ is okay. So those people who haven't attended yesterday's class, I would like to tell that you please be like a yesterday or 2-3 days be like a river. అంటే మనం ఎప్పుడూనూ నడక ఎక్కువగా ఉండాలి, కూర్చునోవడం తగ్గించాలి మనము. సో హాఫ్ అన్ అవర్ కి ఒక్కసారి 3-4 minutes మనము నడుస్తూ ఉండాలి. సో అట్లీస్ట్ నడవడానికి నాకు కష్టం మేడం, వర్క్ షెడ్యూల్లో నాకు అసలు కుదరదు, బిజీ అంటే జస్ట్ యూజ్ వాష్రూమ్. ఈవెన్ దో యూ డోంట్ గెట్ you don't have to urinate, you can still use the washroom. That's only to make yourself mobile. అందుకు లేకుంటే సిట్టింగ్ చోటనే యూ కెన్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్. యూ కెన్ స్ట్రెచ్ లైక్ దిస్, యూ కెన్ డూ లైక్ దిస్, యూ కెన్ డూ లైక్ దిస్, యూ కెన్ wiggle your legs, you can move your legs. So you can keep doing that one wherever you are sitting. So and the second step what I wanted to tell was ఆరాచిబు 80% తినండి. ఇక మీద మీకు 3 దోసలు లేక 4 ఇడ్లీలు కడుపు నిండుతాయి అంటే 3 ఇడ్లీలకి ఆపండి. ఓకేనా? అండ్ థర్డ్ వన్ వాట్ డిడ్ ఐ టెల్ ఇస్ స్టెప్స్ ని నిన్నటి కాడికి ఈ రోజు అట్లీస్ట్ 50 or 100 ఇంక్రీజ్ చేయండి. అలా అని చెప్పి రోజు చేసుకుంటూ అలాగే ఫుల్ 10,000 క్రాస్ అయ్యి నేను వెళ్ళమని చెప్పట్లేదు. 10,000 ఇస్ ద మినిమం టార్గెట్.
you have to reach. So behind 10,000, you keep on walking ante it becomes more of cardio. So this we will be learning later. So you stop at 10,000. That's what I wanted to tell. And దాని తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా చెయ్యాలి అని ఉంటే you can do separate exercise activities. ఓకేనా? 10,000 స్టెప్స్ ని రొటీన్ లో ఫిల్ చేసుకోండి. అంటే ఎక్సర్సైజ్ పరంగా మీరు వాకింగ్ పెట్టుకుంటూ ఉంటే 10,000 కి క్రాస్ చేసి పెట్టుకోవద్దండి. మీకు ఆ 10,000 స్టెప్స్ అయిన తర్వాత కూడా మీకు ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఉంది చేయాలని వస్తే యూ బెటర్ జాయిన్ సమ్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఆర్ జిమ్ యాక్టివిటీ, యోగా యాక్టివిటీ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే, సో అది కూడా ఎంతసేపు చేయాలి అనేది వి విల్ కీప్ ఆన్ డిస్కసింగ్ డైలీ. టుడే how to calculate 10,000 steps అంటే we have certain apps అన్నమాట. యాప్స్ ఉన్నాయి, మన సెల్ ఫోన్ లో ఉంటాయి, లేక వాచ్ కట్టుకుంటారు కొంతమంది. సో అలా అయితే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. లేక సెల్ ఫోన్ మనం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్తూ ఉంటే అది కరెక్ట్ గా చూపిస్తుంది. మధ్య మధ్యలో మనం అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళినప్పుడు అది కొంచెం కౌంట్స్ తగ్గుతాయి. అంటే యావరేజ్లీ యూ విల్ కమ్ టు నో లైక్ హౌ మెనీ ఇట్ ఈస్. So obviously we'll be carrying cell phone unless it is charging. We have kept it for charging. Other time and all it will be with us only. So that those minimal steps we can count it down on an average. So with this we will end. And once again I would like to inform you that Saturday నుంచి మనము చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. And that is 15 days completely transformational program. It is not only for 15 days, you can take it for your lifelong. అంటే మనకు ఇప్పుడు ఏదైనా డైటింగ్ లో చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ కోర్స్ అయిపోయేదాకా మనము చాలా చక్కగా తగ్గిపోతూ ఉన్నాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ దోస్ హు ఆర్ ఫాలోయింగ్ దట్. బట్ దాని తర్వాత ఏమవుతుంది, దాన్ని మానేస్తూనే ప్రాక్టికలీ దాన్ని మనం లైఫ్ లాంగ్ ఫాలో అవ్వలేము. సో మళ్ళీ ఏం చేస్తాము, మన డయట్ కి మనం వచ్చేస్తాము. వచ్చినప్పుడు ఏమవుతుంది, వి విల్ బి ఇంక్రీజింగ్ ద డయట్ కంటెంట్. పెంచినప్పుడు వి విల్ కమ్ బ్యాక్ వెరీ సూన్. సో గౌరీ, యూ కెన్ అప్లై ఐస్ ఓవర్ యువర్ షోల్డర్ సో దట్ యువర్ షోల్డర్ పెయిన్. సో మీరు ఫ్రోజన్ షోల్డర్ కి ఎక్సర్సైజెస్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోమా మీరు, ఓకేనా? ఐ కెన్ సీ యూ దట్ యువర్ ఫేసింగ్ లిటిల్ బిట్ ప్రాబ్లమ్. So I do not wanted it to happen. So మీరు weight strengthening ఎప్పుడు ఉన్నా కూడా don't do with the weights. You just do with the empty hand till your shoulder gets stronger. Okay. Okay. So చిన్న బాడీస్ తెచ్చుకోవాలి. అవునమ్మా పర్లేదు. బట్ ఈవెన్ దెన్ యు ఆర్ గెటింగ్ ద పెయిన్ అంటే we have to love our body. అంటే లైట్ గా కొన్ని సార్లు లైట్ గా తగులుతుంది మేడం. మీరు స్లోగా చెప్తున్నారు కాబట్టి తగలటం లేదు. నా అంతటి నేనైతే ఏదైనా కదిలిస్తే ఎక్సర్సైజ్ చేయమన్నారు కదా అని సివియర్ పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినప్పుడు నేను ఐస్ యూజ్ చేసేదాన్ని. ఓకే, సో ఇప్పుడు వెయిట్స్ లేకుండా చేయండి అమ్మా. మనం మేడం హాట్ వాటర్ బ్యాగ్ ఇప్పుడు భరించలేకపోతున్నాను హీట్. వద్దు, హాట్ వాటర్ వద్దండి, కోల్డే పెట్టండి ప్లీజ్. హాట్ వాటర్ పెట్టదండి. అండ్ బిఫోర్ ద ఎక్సర్సైజ్ అండ్ ఆఫ్టర్ ద ఎక్సర్సైజ్ అండ్ యూ సపరేట్లీ హ్యావ్ టు స్పెండ్ 10 minutes ఫర్ దాట్ వన్, for shoulder ki. Okay, so I was telling something. Okay, ఈ కోర్స్ 15 days కోర్స్ అండ్ దిస్ విల్ బి వండర్ఫుల్ కోర్స్ అండ్ యూ విల్ బి కమింగ్ టు నో అంటే ఏం తినాలి, ఎలా తినాలి, ఏం ఉండాలి, మన ఫుడ్ లో ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలి, మెయింటెనెన్స్ డైట్ లో ఎలా ఉండాలి, డీటాక్స్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలని తెలుసు. ఫ్రూట్స్ అన్న అట్లీస్ట్ స్వీట్ ఉంటాయి తింటాము. వెజిటబుల్స్ వచ్చినప్పటికీ వి విల్ టెల్, మనకు తెలుసు కూరగాయలు తినాలని వెజిటబుల్స్, బట్ అది వద్దులే, అన్నం తిందాంలే, అన్నం తిని తర్వాత పప్పు వేసుకుందాం, అన్నం తిని తాలింపు పెట్టుకుందాం. సో అలా వి కీప్ డూయింగ్ సర్టన్ థింగ్స్, బట్ స్మాల్ చేంజెస్. మనకు పొమరోడో టెక్నిక్ తెలుసు. పొమరోడోలో ఏం చెప్తారంటే 20% మనము డయట్ ఇది అంటే 100% ఫాలో అవ్వాలని లేదు, దాంట్లో 20% ఫాలో అయినా కూడా మనం చాలా హెల్దీగా తయారవ్వగలమంట. సో ఆ టెక్నిక్స్ అన్ని కూడా మనము ఈ కోర్స్ లో 15 days కోర్స్ లో తెలుసుకుంటాం అనమాట. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ క్యాన్ పింగ్ మీ ఆర్ యూ కెన్ మెసేజ్ మీ ఆర్ మై టీమ్మేట్స్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ ద గ్రూప్. మీరు దాంట్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పెట్టినా కూడా దే విల్ కాల్ యూ అండ్ దే విల్ కాంటాక్ట్ యూ అండ్ గివ్ యూ మోర్ డీటెయిల్స్ దేర్. సో అండ్ హియర్ యూ ఆర్ గోయింగ్ టు, సమ్ పీపుల్ విల్ రెడ్యూస్ విత్ ఇంచ్ లాస్, సమ్ విల్ with weight loss I shouldn't tell, it is fat loss. So 1-2 kgs, it depends upon their body. There are again 3 types of body types, so we will come to know all these things later. వాళ్ళు తగ్గిపోతున్నారు, ఇదే డైట్ నేను చేస్తున్నాను, నేను తగ్గట్లేదు,
there are certain things which are there which we should keep in mind. So definitely everyone can reduce, but at their own pace. Okay then. Let us wind it off. So నేను 5 o'clock వచ్చాను లాగిన్ అయ్యాను. ఐఎమ్ సిట్టింగ్ విత్ యు ఆల్. Thank you so much. Thank you so much. And have a very, very great day. And I want to see you all in that health transformational program session. So ఇది ఇప్పుడు మిస్ అయ్యారంటే మళ్ళీ 6 months తర్వాతనే వస్తుంది. ఎందుకంటే నా మెయిన్ థింగ్ ఏంటి అంటే మెనోపాజ్ ఉమెన్ అబౌవ్ 40కి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉండే ప్రాబ్లమ్స్ కి కన్సర్న్ నాకు ఎక్కువ. అంటే ఐ వాంట్ టు వర్క్ ఆన్ దట్ ఏరియా యాక్చువల్లీ, నాట్ ఆన్ దిస్. సో దిస్ because I want to help many first and then focus on that one. I'm starting with this one. So నేను మళ్ళీ 6 months తర్వాత ఈ కోర్స్ ని పెడతారు. Meanwhile, I'll keep working on menopausal women, pre, post, what and all problems will be there. So next week I am on to, carrot, kira, onion, tomato. We all know that they are good for health, but we don't have, but we can do it very, very tastily. And we can show our body, our mind, that eating right things can be done at a very, very happy, can be done with great happiness and without losing any taste in it. Okay. So thank you so much. Thank you so much. And have a very, very great day. So రేపు మనము కార్డియో ఎక్సర్సైజ్ తో వస్తాము. కార్డియో ఎక్సర్సైజ్. సో భోజనం ఏమైనా చేసిన వాళ్ళు 2 hours గ్యాప్ వదలండి. If not, at least 1.5 hours you leave a gap. And Arachibo follow అవ్వండి. Thank you so much and have a very, very great day. Thank you very much, ma'am. Thank you. Thank you. Thank you.